యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన వాహినిలో వీడ్కోలు అనే అంశాన్ని అధ్యయనం చేద్దాం. నిజంగా మీరు క్రైస్తవులైతే మీ ఆత్మలో మీరు నూతనంగా చేయబడి క్షమించబడ్డారని గ్రహించండి. ఈరోజు మీలో యేసుక్రీస్తు యొక్క సజీవవాహిని ప్రవహిస్తూ ఉంది. అది శాశ్వతమైనది. మీరు దేవునితో సత్సంబంధం కలిగి జీవిస్తున్నప్పుడు ఇది ఒక నూతన ఉత్సాహంతో పాటు చక్కని ప్రోత్సాహాన్ని కూడా దయచేస్తుందండి. ఈ సజీవవాహిని అయిన యేసుక్రీస్తుతో మీరు మీ దప్పికను తీర్చుకున్నప్పుడు మీ జీవితం సంపూర్ణంగా మారిపోతుంది. ప్రతి నిరాశకు వీడ్కోలు, ప్రతి సమస్యకు వీడ్కోలు, ప్రతి అడ్డంకులకు వీడ్కోలు, ప్రతి తప్పుడు ఆశలకు కూడా వీడ్కోలు పలుకుతుంది. ఇది ఈరోజు నీవు జీవిస్తున్న జీవితానికి మాత్రమే కాదు, కానీ నీలో చిగురించే ఈ ప్రవాహం శాశ్వతమైనదని గ్రహించాలి. ఈరోజు మన కోసం యేసుక్రీస్తు తన వాగ్దానాన్ని ఇస్తున్నాడు. యోహాను సువార్త 4:14 ప్రకారము, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ప్రవాహం ఎప్పుడు పారుతూనే ఉంటుందండి. అది ఎన్నడూ కూడా ఆగిపోదు. నిత్యత్వానికి మన దాహాన్ని తీర్చే సజీవాహినైనటువంటి యేసుక్రీస్తు కోసము కదులుతూ మరియు ఆయన కార్యాలు జరిగించడానికి మనమందరము అట్టి కృపను పొందగలగాలి. దేవుడు అట్టి కృపను దయచేయునుగాక. ఆమెన్.